హరే శ్రీకృష్ణ. ధనుర్మాస కాలాన శ్రీకృష్ణ భగవాన్ని స్తుతించడం. ఆనందనిధి శ్రీకృష్ణ భగవాన్ని గ్రంథ పారాయణ. సుకృతం అంటే పుణ్యం, దుష్కృతం అంటే పాపకార్యం. భౌతిక దృష్టిలో మనము పుణ్యాత్ములము కావచ్చు లేదా పాపులము కావచ్చు. మనము కొన్ని పుణ్యకార్యాలు చేస్తుంటాం లేదా పాపకార్యాలు చేస్తుండవచ్చు లేదా పాపపుణ్య మిశ్రమ కార్యాలు చేస్తుండవచ్చు. మనం భగవంతుని గురించిన జ్ఞానముతో లేదా భగవద్భక్తితో పని చేయాలని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. అటువంటి జ్ఞానం అంటే ఏమిటి? నేను పరమ చైతన్యం యొక్క అంశను లేదా నేను ఈ దేహాన్ని కాను అనే భావననే జ్ఞానానికి అర్థం. అమెరికా దేశస్థుడిని భారతీయుడిని ఇంకేదో అని అనుకుంటే భౌతిక స్థితిలో ఉన్నట్టు అవుతుంది. అమెరికా దేశస్థులను కానీ భారతీయులమని కానీ అనుకోకుండా విశుద్ధ చైతన్య స్వరూపులమని మనల్ని మనం భావించాలి. పరమ చైతన్యానికి నేను అధీన చైతన్యాన్ని అంటే నేను భగవద్దాసుడనని భావించాలి. భగవంతుడు పరమ చైతన్యము, నేను అతని దాసుడను. అంటే ప్రస్తుతం మన అవగాహనను బట్టి ఆధీనుడంటే దాసుడు, సేవకుడు. సాధారణంగా మనము భగవద్దాసునిగా చేయము. ఎవ్వడూ సేవకుడు కావాలని కోరుకోడు. ప్రతి ఒక్కడు ప్రభువు కావాలనే అనుకుంటాడు. ఎందుకంటే సేవకుడు కావడం అనేది అంతగా ఇష్టమైన విషయం కాదు. కానీ భగవత్ సేవకుడు కావడం అనేది అటువంటిది కాదు. ఒక్కొక్కసారి భగవత్ సేవకుడే భగవంతునికి ప్రభు అవుతుంటాడు. భగవత్ సేవకుడు కావడమే జీవుని నిజమైన స్థితి. కానీ ప్రభువైన శ్రీకృష్ణుడు అర్జునునికి సేవకుడైనట్లుగా భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. అర్జునుడు రథంలో కూర్చుంటాడు, శ్రీకృష్ణుడు అతని సారథి అవుతాడు. అర్జునుడు రథ యజమాని కాడు. అయినా ఆధ్యాత్మిక సంబంధంలో భౌతిక సంబంధం భావనను మనం పట్టుకొని వేలాడకూడదు. ఈ జగత్తులో మన అనుభవంలో ఉన్నట్లుగానే ఆధ్యాత్మిక జగత్తులో కూడా అన్ని సంబంధాలు ఉన్నప్పటికీ అవి భౌతిక పదార్థ కలుషితమై ఉండవు. అందుకే ఆ సంబంధము విశుద్ధము, దివ్యముగా ఉండి విభిన్న స్వభావము కలదై ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతిని పొందుతూ ఉంటే ఆధ్యాత్మిక లోకంలో అసలైన స్థితి ఏమిటనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడు ఇక్కడ మనకు బుద్ధి యోగాన్ని ఉపదేశిస్తున్నాడు. దేహాన్ని కాను చైతన్యము అనే పూర్తి అవగాహన కలిగి ఉండడమే బుద్ధి యోగం అనే పదానికి అర్థం. ఆ అవగాహనతో పనిచేస్తూ అప్పుడు దేహాన్ని కాకుండా చైతన్య స్వరూపుడవుతాను. ఇది యథార్థము. ఇప్పుడు మనము ఆ చైతన్య స్థితిలో పనిచేస్తే శుభ అశుభ ఫలాల నుండి బయటపడతాము. అదే దివ్యమైన స్థితి. హరే శ్రీకృష్ణ.